తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ సమయమున ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఎంత ప్రాధాన్యత సంచరించుకుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఆ గుడ్ ఫ్రైడే అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచినటువంటి ఈ పునరుద్ధానము అనబడేది, ఈ ఈస్టర్ అనబడేది, ఆయన తిరిగి లేచినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఇది వాటంతటి కంటే కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడ ఎన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేర్చబడినటువంటి కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి బలపరుస్తూ వాస్తవాలను తెలియపరుస్తూ ఉన్నాడు. జరిగిన సంగతులు ఏమై ఉన్నాయో, జరగబోతున్నటువంటి సంగతులు ఏమై ఉన్నాయో, వాస్తవం ఏమిటో పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియపరచబడినటువంటి మాట ఇది. ఏమని తెలియపరుస్తున్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంతకుముందు ఈయన ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అని రాయబడింది. మరి అంతకుముందు పరిస్థితి ఏంటి? చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఉన్నారు, లేచిన వారు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కాలములో ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని తన యవ్వన కాలములో దేవుని పరిచర్య కొరకు తాను చేయనుద్దేశించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, తండ్రి చిత్తం ఏమైతే ఉందో, తండ్రి ఆలోచన ఏమైతే ఉందో సమస్తమును ఈ భూమి మీద నెరవేర్చుటకును, అలాగే 1000 సంవత్సరాలకు పూర్వము కీర్తనల భాగంలో ప్రవచింపబడినటువంటి వాక్యాలే కానివ్వండి, 750 సంవత్సరాలకు పూర్వం యెషయా గ్రంథకర్త ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పుగా కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ ఆ ప్రవచనాల నెరవేర్పు సారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోకి రావడం జరిగింది. జరిగిన మాట వాస్తవమే. అంత మాత్రమే కాదు, ఆయన మరణించినటువంటి మాట కూడా వాస్తవమే. చరిత్రే చెప్తుంది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఒట్టి కళ్ళబొల్లి మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు పుట్టాడని ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్ర గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఈ కాలాన్ని విభాగించాలి అని ఆలోచనకు వచ్చినప్పుడు ఎవరితో ఈ కాలాన్ని విభాగించాలి, ఎవరు పుట్టిన తర్వాత ఎవరికి పుట్టక ముందు అని విభాగించినప్పుడు చారిత్రాత్మకమైనటువంటి ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారని గుర్తెరిగి, ఆయన మంచివాడని గుర్తెరిగి, ఆయన చరిత్రకు ఆధారభూతుడని గుర్తెరిగి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆధారం చేసుకుని చిన్నపిల్లల యొక్క పాఠ్య పుస్తకాల్లో చూస్తే ఎప్పుడు పుట్టావు
అని గనక ఎవరైనా గనక ప్రశ్నించినటువంటి సమాధానానికి ప్రభుత్వం కానీ లేదా నువ్వు నేను కానీ ఈ రోజున లెక్కించేటువంటి విధానం ఏదైతే ఉందో దానినే క్రీస్తు పుట్టకముందు, క్రీస్తు పుట్టిన తర్వాత అని విభాగిస్తూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్ర గ్రంథం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి మాట లోకమే ఒప్పుకున్నటువంటి ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఆయన పుట్టినటువంటి మాట ఏ విధమైనటువంటి వాస్తవం అయ్యిందో ఆయన తిరిగి లేచినటువంటి మాట కూడా వాస్తవం అయ్యింది. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తిరిగి లేచిన అనుభవాన్ని కలిగిన వారు లేరు. మొట్టమొదటి ఆదాము అనబడేటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించినప్పుడు ఆదాము మరణము మాత్రమే వినబడింది, కానీ ఆదాము తిరిగి లేచినటువంటి మాటలు లేవు. పుట్టడానికి ఆదాము గురించి రాయబడింది, ఆదాము తిరిగి లేచినట్టుగా ఏ ఆధారము కూడా లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏమిటనంటే 22వ వచనంలో, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే తిరిగి బ్రతకడానికి ఆధారం ఎవరు? ఒకవేళ గనక ఈ భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదు అని అనుకుంటే పుణ్యకార్యాలు చేయాల్సిన పని లేదు, మంచి కార్యాలు చేయాల్సిన పని లేదు, రెయ్యింబగులు భక్తి చేయాల్సిన పని లేదు. ఇక దేనికి తక్కిడో బిక్కడో ఈ భూమి మీద ఉండగానే సుఖము సౌఖ్యము అని అనుకుంటే ధనవంతుడు ఆలోచన చేశాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఆయన అనుకున్నటువంటి మాటల్లో తప్పే ఉంది. ఒకవేళ తిరిగి లేచే అనుభవమే కనుక లేకపోతే, పునరుద్ధానం అనేది కనుక లేకపోతే, మరలా తిరిగి మనం దేవుని రాజ్యానికి వెళ్తామనేటువంటి ఒక ఆలోచన మనకు కనుక అది వాస్తవం కాకపోతే, ఎదుటి వారిని ప్రేమించడం కానీ ఎదుటి వారిని గౌరవించడం కానీ ఇది ఏవి కూడా మనకు అక్కడికి రానప్పుడు మనం వీటిని అనుసరించాల్సిన అవసరతే లేదు. ఏం ప్రయోజనం లేదు. దేనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం? అయ్యో పాపం అని చెప్పనని కొన్ని సందర్భాల్లో అనగలుగుతా ఉన్నాం. ఎదుటి వారికి మేలు చేయాలన్న ఆలోచన కలుగుతూ ఉంది, ఎదుటి వారిని ప్రేమించాలన్న ఆలోచన కలుగుతూ ఉంది. అలా చేయడం తప్పు అనని మన మనసు మనల్ని గద్దిస్తూ ఉంది. ఈ తప్పప్పులను గద్దించేటువంటి ఈ స్వభావము మన హృదయంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు, లేదా ఈ జీవితము శాశ్వతమైనది కాదు. మరొక జీవితం ఉంది. మరొక జీవితంలో మనం తిరిగి లేస్తామన్నటువంటి ఒక అనుభవం మనకుంది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు గుర్తెరిగినటువంటి సత్యం, కొరింథీ సంఘానికి తెలియపరచబడుతున్నటువంటి వాస్తవము ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏమని రాయబడింది? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా. ఇంకెవ్వరు లేరు. అంతకుముందు ఎవరు కూడా తిరిగి లేచిన అనుభవం లేదు. చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పునాది వేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన చనిపోయిన మాట ఎంత వాస్తవమో ఆయన తిరిగి లేచినటువంటి మాట కూడా అంతే వాస్తవం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే, మేము కూడా భక్తి చేస్తున్నాం అనేటువంటి ఆలోచన అనేక మందిలో ఉండొచ్చేమో, కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అనంటే, క్రైస్తవంలో పునరుద్ధానం ఉంది. తిరిగి లేస్తామనేటువంటి మాటకు వాస్తవాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ప్రథమ ఫలముగా మృతులలో నుండి తిరిగి లేచాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట పునాది వేసిన వాడు, తిరిగి లేచినటువంటి అనుభవాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ ప్రత్యేకత ప్రపంచ దేశాలకు సంతోషాన్ని కలుగజేస్తా ఉంది. అయ్యో
ఆయన తిరిగి లేచాడు అంటే నేను కూడా తిరిగి లేచేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాను అనేటువంటి మాట మనుషులందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వాస్తవాన్ని మనం కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి సమయంలో చదువుదాం మాట లోక రాసిన సువార్త 23వ అధ్యాయంలో లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 55వ వచనం నుండి, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరకగా ఉండిరి. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన తర్వాత, సిలువలో ఆయన వేలాడిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత అరిమతయి యోసేపు అనబడేటువంటి వ్యక్తి పిలాతు అనబడేటువంటి న్యాయమూర్తి దగ్గరికి వచ్చి నాకు ఆ యేసు యొక్క దేహము నాకు కావాలని కోరి దాన్ని తీసుకెళ్ళి తన కొరకై తొలిపించుకున్నటువంటి రాతి సమాధిలో రాతి సమాధిలో పెట్టి రాయిని పొర్లించి వస్త్రాలన్నింటినీ కూడా చుట్టి వచ్చిన తరువాత కొందరు స్త్రీలట యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో పెట్టబడ్డారన్న విషయాన్ని వాస్తవాన్ని ఎరిగి పెందలకడే లేచి వారందరూ కూడా ఆయన కొరకై సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా సిద్ధపరిచారు. వాస్తవంగా సుగంధ ద్రవ్యాలు ఎవరికి కొడతాం అంటే బ్రతుకున్నప్పుడు మనం కొట్టుకుంటాం వాస్తవం, కానీ చనిపోయినటువంటి వ్యక్తుల దగ్గర ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అని అనుకుని ముందు ఫస్ట్ ఆ సాంబ్రాణి కడ్డీలో లేకపోతే ఏం చేస్తాం ఆ సువాసన వచ్చేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి ముందు తల దగ్గర పెట్టేది ఫస్ట్ వాటిని. ఈ స్త్రీలు ఆలోచన చేసినటువంటి ఆలోచన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము చెడు వాసన వస్తుందేమో అని అనుకొని సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయనకు పూయడానికి బయలుదేరినటువంటి ఆ స్త్రీలు, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. వారి మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళాలి, ఆయన దేహాన్ని ఘనపరచాలి, ఆయన దేహాన్ని గౌరవించాలి అని ఆ స్త్రీలలో ఉన్నటువంటి ఆలోచన ఉండగానే తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? 24 మొదట్లో ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చి సమాధి ముందర ఉంచబడిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని. చాలండి. ఆయన చనిపోయినటువంటి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చినటువంటి స్త్రీలకు కనబడినటువంటి వాస్తవం ఏంటంటే, వారు వెళ్ళేటప్పుడేమో సమాధి రాయి పొర్లించబడే ఉంది, మరలా తిరిగి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చేసరికి ఆ రాయి తొలగించబడి ఉంది.
అక్కడ ఇద్దరు మనుషులు ప్రకాశమానమైనటువంటి వెలుగుతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే, సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఎక్కడ లేడు. అదండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన మృతులలో లేడు. ఆయన అక్కడ లేడు అని అంటే ఆయన లేచి ఉన్నాడు అని అంటా ఉన్నారు. వాస్తవంగా యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యాయీరు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నా బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేస్తే లెగుస్తుంది అని అన్నాడు. అంటే ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే అద్భుతము జరుగుతుంది అని యాయీరు యొక్క ఆశ. చాలా మంది వారి ఇంటికి వెళితే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని చాలా ఆశపడినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. శిష్యులు ప్రయాణమై సముద్ర తీరంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గొప్ప గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన సముద్రము అద్దరిని నిలిచి ఉన్నాడు. కానీ వీరు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆ గాలి తుఫాను అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోయి దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆయన నీటి మీద నడిచి వచ్చి వారికి ఎదురుగా వారిని ధైర్యపరిచినప్పుడు, అయ్యా నువ్వు మాతో వస్తే బాగుండేది కదా అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా కోరుకునేటువంటి వాస్తవం ఏంటంటే, నువ్వు మా దగ్గర ఉండాలి, నువ్వు మా దగ్గర ఉంటే మాకు క్షేమం, నువ్వు మా దగ్గర ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. వాస్తవమే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో ఉంటే ఈ మహిమకరమైనటువంటి, ఈ ధన్యకరమైనటువంటి కార్యాన్ని మనం చూడలేము. అక్కడ ఏమని రాయబడింది, ఆయన ఇక్కడ లేడు. ఆయన లేడు కాబట్టి గణపరచబడతా ఉన్నాడు. ఎందుకు, ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఉండకూడదో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అక్కడ లేకపోవడమే గొప్ప ఘనకార్యం. అనేక చోట్ల ఆయన ఉండటమే గొప్ప ఘనకార్యాలు జరిగాయి. ఇక్కడ ఆయన లేకపోవడమే ఈ గొప్ప ఘనకార్యానికి ఆయన పునాది వేసిన వాడై ఉన్నాడు. తిరిగి లేచినటువంటి వారిలో ఆయన ప్రథమ ఫలము అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆయన సమాధిలో లేనప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు? వాస్తవాన్ని మనం చూసినప్పుడు లోక రాసిన సువార్తలోనే 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నానియు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో ఉన్న ఇతర స్త్రీలు. 3 స్త్రీలకు ఆయన కనిపించాడు, వాస్తవాన్ని ఎరిగి ఉన్నారు. ఈ 3 స్త్రీలతో పాటు కొందరు స్త్రీలు అనేకులకు వారు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు అనేటువంటి విషయాన్ని ఈ 3కి తెలియపరచబడ్డం మాత్రమే కాదు, ఆయన యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మయి అనబడేటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నటువంటి 2 మనుషులతోటి ఆయన కలిసి నడిచినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆ మడ దూరములో ఉన్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరినితో ఒకరిని సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా అదండి చనిపోయాడు, సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. లేపబడిన తర్వాత 3 స్త్రీలకు కనబడి ఆ 3తో పాటు మరికొందరికి కనబడినటువంటి ఆ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి 2 మనుషుల మధ్యలో ఆయన కూడా వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. నడవడం మాత్రమే కాదు, ఆయన వారితో కలిసి భోంచేశాడట. అదక అక్కడ క్రింద ఒక మాట చదువుదాం.
39వ వచనంలో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి వాళ్ళు అనుమానంతో చూస్తున్నారు. ఈయన దేవుడేనా, మాతో కలిసి నడిచిన యేసేనా, సమాధిలో పెట్టబడిన యేసేనా, సిలువ వేయబడిన యేసేనా అనుమానంగా చూస్తూ ఉంటే మీ మనసులో ఏముందో ఎరిగినటువంటి యేసు ఏమన్నాడు? భూతానికి శరీరం ఉండదు, కాళ్ళు ఉండవు కదా అని మాట్లాడుతూ వారితో అంటున్నాడు, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు. ఆయన తిరిగి లేచినప్పుడు శరీరముతో మరలా తిరిగి లేచినట్లుగా అక్కడ చూస్తా ఉన్నాం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అమ్మాయి గ్రామంలో ఇద్దరితో కలిసి నడుస్తూ ఉన్నటువంటి ఆ ఇద్దరితోటి ఈ మాట మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు, వారితో పాటు ఉన్నటువంటి 33వ వచనంలో, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచడం వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. వారు ఇలాగూ మాట్లాడుకొనుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమగునుగా కానీ వారితో నేను చాలండి. ఎవరితోటి? 11 మంది శిష్యులతోటి. నలభై 42 వచనంలో, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట, తిరిగి లేచినటువంటి యేసు స్త్రీలకు మాత్రమే కనబడి, ఆ తర్వాత ఎమ్మై మార్గంలో ఇద్దరికి కనబడి, ఆ తర్వాత 11 మంది శిష్యులకి కనబడి, వారితో కలిసి ఆయన ఆహారము భుజించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. శిష్యులు అనుకుంటా ఉన్నారు, వాస్తవమో కాదో, ఈయనేనో కాదో అని అనుకుంటా ఉంటే, నన్ను పట్టి చూడండి, భూతానికి ఎముకలు ఉండవు, శరీరం ఉండదు కదా, నన్ను చూడండి అని అంటూ ఉన్నాయి. అంటే ఆయన తిరిగి లేచినటువంటి అనుభవాలను ఆ శిష్యులతోటి పంచుకుంటూ వచ్చాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన తిరిగి లేచినటువంటి ఆ గొప్ప దేవుడు 46వ వచనంలో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని. ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడానికి ముందుగా ఆయన ప్రేమించినటువంటి ఆ శిష్యులను మరలా తిరిగి వారికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. మరలా తిరిగి నా తండ్రి యొక్క వాగ్దానములు మీరు నెరవేర్చాలి అని వారిని ఎంకరేజ్ చేస్తూ, అంత మాత్రమే కాకుండా వారికి పరిశుద్ధాత్మను, వారికి శక్తిని అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నుండి నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి
ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనిషిని సాగనంపుతాం కదా, సాగనంపినట్లుగా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరోహణమై తండ్రి దగ్గరికి వీడ్కోలు పలుకుతా ఉన్నారు, పంపిస్తా ఉన్నారు. ఆయన తిరిగి లేచినటువంటి మాట వాస్తవాన్ని మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 35వ వచనం నుండి మనం చదువుదాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని. కొంతమంది అనుకుంటున్నారట ఆయన చనిపోయాడా, తిరిగి లేచాడా? అసలు చనిపోయిన వాళ్ళు తిరిగి ఎట్లా లభిస్తారు? ప్రశ్న. ఒకవేళ మన మదిలో కూడా ఉండొచ్చు, మన హృదయంలో కూడా ఉండొచ్చు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు? మంచి ప్రశ్న అక్కడ కనబడతా ఉంది. ఆ ప్రశ్నకు వాస్తవాన్ని దేవుడు ఇక్కడ సమాధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు 35-36 వచనంలో? అవివేకి, ఏమీ తెలియనటువంటి వ్యక్తి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజను సరే, మరి ఏ గింజను సరే, పొట్టి గింజనే విత్తుచున్నావు, పుట్టబో శరీరము నీవు విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును చాలండి దాని శరీరమునిచ్చుచున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు యొక్క నోటి మాట చేత. ఓ అవివేకి అని ప్రారంభిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు, పుట్టిన ఆయన చనిపోయాడు, చనిపోయిన ఆయన తిరిగి లేచాడు అనే మాటను నీవు నేను అర్థం చేసుకోకపోతే దేవుని దృష్టిలో అవివేకులంగా కనబడతాం. అవివేకులతో పోల్చినటువంటి మాటను ఇక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ తెలియపరచబడుతున్న వాస్తవాన్ని వివరిస్తా ఉన్నాడు. మనం ఇప్పుడు మన చేలల్లో విత్తనాన్ని విత్తామనుకోండి, ఆ విత్తనము 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఏమవుతుంది? అది మొలక వస్తుంది. మనం మొలకను విత్తామా? కాదు కదా. ఏం విత్తాం? విత్తనాన్ని విత్తాం. 3 రోజుల తర్వాత అది మొలకగా పైకి వస్తుంది. ఓ అవివేకి అని మాట్లాడుతూ నీవు విత్తినది చచ్చితేనే కానీ, అది ఏ విత్తనాన్ని అయితే మనం విత్తుతామో ఆ విత్తనముగానే ఉందనుకోండి, మొలక పైకి రాదు, అది చెట్టుగా మార్చబడదు. ఆ విత్తనం ఏమవ్వాలి? మొట్టమొదటిగా చనిపోవాలి, తన రూపాన్ని అది కోల్పోవాలి. ఆ కోల్పోయిన తర్వాత నూతనమైనటువంటి రూపాన్ని కనబడుతుంది. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరాన్ని మాత్రం నీవు ఎత్తడం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరం ఇచ్చును. చాలండి. ఎవరు ఇస్తున్నారు శరీరం? నువ్వు విత్తిందేమో విత్తనం, నువ్వు తయారు చేయాలి ఆ మొక్కని. ఆ విత్తనంలో నుంచి ఆ మొలకని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. ఆ రూపాన్ని మారుస్తున్నాడు. ఆ రూపాన్ని కోల్పోయి నూతనమైనటువంటి మొక్కగా అది పైకి రావడానికి, దాని ఆ శరీరముగా మార్చడానికి కారకుడు దేవుడై ఉన్నాడు. దేవుడే కనుక ఆ పని ప్రారంభించకపోతే మరలా తిరిగి మనం విత్తనంగానే ఉంటుంది. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు
ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కూడా కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా అదండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి, క్షయమైనది అని అంటే పాడైపోయేది. మన శరీరము, మన కళ్ళకు కనబడుతున్నటువంటి ఈ శరీరము ఎలా విత్తబడుతుంది? క్షయమైనదిగా విత్తబడుతుంది, పాడైపోయేదిగా కనబడతా ఉంది. మనకంటే తరతరాలుగా ముందుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ భూమి మీద చనిపోయినప్పుడు, భూమిలో పాతి పెట్టబడినప్పుడు వారు భూమిలో మంటికి మన్నుగా కలిసిపోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ శరీరం ఏం అయిపోతుంది? క్షయమైపోతుందట. ఈ శరీరము పాడైపోతుంది. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేతురు అని రాయబడింది. అంటే క్రీస్తునందు చనిపోతే తిరిగి లేస్తారా? మరి దానికి పునాది వేసింది ఎవరు? ప్రథమ ఫలము క్రీస్తే, మృతులలో నుండి ఆది. ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కనుక ఈ మాట నీకు నాకు నెరవేర్చబడతా ఉంది. నీవు నేను ఆ మాట స్వతంత్రించుకోగలుగుతా ఉన్నాం. దానికి పునాది వేసిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని రాయబడింది. అంటే తిరిగి లేచేటువంటి అనుభవాన్ని ఆయన ఇస్తాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతాం. అంటే అక్షయమైనది అంటే పాడయ్యేది కాదు. చూసేదానికి మన శరీరము కనబడకుండా కనుమరుగైపోవచ్చేమో కానీ ఎక్కడ? పరలోకంలో నీవు నేను లేపబడతాం. దేవుడు ఆ మాటను వాస్తవ రూపముగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సత్యాన్ని ఎరిగినటువంటి నీవు నేను జ్ఞానము కలిగినటువంటి వారుగా పరిగణించబడాలి అని అంటే దేవుని దృష్టిలో ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిన వారమై ఉన్నాం. కొందరు అనుకుంటారు చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు? ఓ అవివేకి, ఒక విత్తనము చనిపోతేనే కానీ అది ఏ విధంగా మొలకెత్తదో, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు నేను క్షయమైన వారుగా ఒకవేళ విత్తబడచ్చేమో కానీ క్రీస్తునందుంటే మనమందరము కూడా అక్షయమైనటువంటి దేహాలతోటి తిరిగి లేపబడతాం. ఈ గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చాడు కనుక నీవు నేను చేస్తున్న భక్తికి ఒక అర్థము, పరమార్థాన్ని దేవుడు ఇచ్చిన వాడైనాడు. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు స్వతంత్రించుకోవాల్సినటువంటి పరలోకాన్ని నీ చేతుల్లోనే పెట్టిన దేవుడు ఆయన. ఆ పరలోకానికి వెళ్ళడానికి పునాదులు వేసిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ గొప్ప ఘనకార్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను అనుభవించడానికి, ఈ సంతోషంలో నీవు నేను పాలుపంచుకోవడానికి ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు కనుక నీవు నేను మనమందరము కూడా లేపబడతామన్నటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ ధైర్యం కలిగినటువంటి ఈ మాటలను బట్టి ఆయన వెంబడించే వారిని ఆయన ఎన్నడూను విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఆయనతో కూడా మనం కూడా లేపబడ్డానికి మనకి ఇచ్చినటువంటి అర్హతను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా.